అగ్రికల్చర్ ల్యాండ్ అన్నారు కాబట్టి ఒకటి చెప్తున్నాను. సిటీకి 100 కిలోమీటర్ల పరిధిలో అయితే కోట్లలోనే ఉంది ల్యాండ్. అందరూ ఏమనుకుంటున్నారంటే ఒక సిటీస్‌లోనే భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనుకుంటున్నారు. అంటే సిటీ తగ్గట్లు సిటీలో పెరుగుతున్నాయి. యెస్. విలేజెస్ తగ్గట్లు విలేజ్‌లో కూడా భూముల రేట్లు పెరుగుతున్నాయి. యెస్. ఎందుకంటే ఎగ్జాంపుల్ 15 ఇయర్స్ బ్యాక్ ఎకరం వచ్చేసి నాకు తెలిసి ఒక 2,00,000 రూపాయల కన్నా ఎక్కువ ఉండేది కాదు. నాకు తెలిసి హైదరాబాద్ దగ్గరలోనే 2, 3 లక్షలకు అమ్మిన సందర్భాలు చాలా ఉన్నాయి మనం చూసాం. యెస్. ఇప్పుడంటే ఇప్పుడు ఒక్కసారిగా 2000 నుంచి భూమి వచ్చింది కాబట్టి కోట్లలోకి వెళ్ళిపోయింది. అదే ల్యాండ్స్ ఒకప్పుడు 5 లక్షలు, 6 లక్షలు మాక్సిమం కోకాపేట దాటామంటే మొత్తం 6 లక్షల కన్నా ఎక్కువ లేవు. అప్పట్లో 10 లక్షలకు కొని 20, 30 ఎకరాలు కొని చాలామంది సినీ సెలబ్రిటీస్ ఒక పెద్ద ల్యాండ్ బ్యాంక్ పెట్టుకున్నారు ఇక్కడ. పల్లెటూరులో కూడా అంతే కదా. ఎకరం 15 సంవత్సరాల క్రితం ఎకరం ₹1,00,000 ఉన్నది ఇప్పుడు 15 లక్షలు అయింది. యెస్. అయిందా కదా. కరెక్ట్. ఇక్కడ ఎంత పెరిగిందో సిటీకి తగ్గట్టు సిటీ పెరిగింది, విలేజ్ తగ్గట్టు విలేజ్ పెరుగుతూనే ఉంది. భూమి రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. ఎప్పుడైతే ఈ 100 కిలోమీటర్ల పరిధిలో హైదరాబాదే తీసుకున్న ఎగ్జాంపుల్, ఈ పరిధిలో మొత్తం దాదాపు భూమి అమ్మటాలు కొనటాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఒక్కసారిగా వీళ్ళందరికైనా రేపు మోడర్న్ అగ్రికల్చర్కినా ఇండియాలోకైనా గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేసి ముందుకెళ్తే ఇంత మించి రేట్లు కూడా విలేజ్ల్లో పెరిగే అవకాశం ఖచ్చితంగా పెరుగుతుంది, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు అర్థం కాదు ఇది ఎవరికి. ఎస్. ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు యూఎస్లో చూస్తున్నాం, ఆస్ట్రేలియాలో చూస్తున్నాం. అంతే. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మనం స్ప్రే చేయాలంటే అట్లా ఒక ఇంజన్ వేసుకొని ఇప్పుడు అన్ని డ్రోన్స్ వచ్చేసినాయి. మనిషితో పని లేకుండా ఇప్పుడు అంత గ్రామాల్లో కూడా ఏ టెక్నాలజీ మీరు నమ్ముతారో నమ్మరు, చాలా వచ్చేసింది. ఇంకా అప్పుడే అవ్వలేదు, ఇప్పుడే మొదలవుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో కూడా ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అయితే భవిష్యత్తు 100% అది హైదరాబాద్, వరంగల్, మీ పల్లెటూరు ఎక్కడైనా కానీ ఉన్న బడ్జెట్లో మనకు అవసరాలు తీరిపోను ఆ డబ్బుతో ల్యాండ్ కింద కొనుక్కున్నామంటే ఖచ్చితంగా మన పిల్లలకి 100% రేపు జాబులు ఎలా ఉంటాయో తెలియదు, వాడు ఇన్కమ్ ఏంటో తెలియదు, ఏ జాబ్ ఉంటుందో ఏ జాబో తెలియదు. కనీసం భూమి ఉందనుకోండి వాడికి నచ్చినట్లు అప్పుడు వ్యవసాయం మనం చేయలేము కానీ ఇప్పుడు తగ్గట్టు మోడర్న్ వ్యవసాయం చేసుకుంటే హ్యాపీగానే బతకొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్కి మీరు అన్నట్టు మీరే ఒక ఎక్స్పర్ట్ అయిపోయారు ఇప్పుడు. అంటే ద వే యూ కన్విన్సింగ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ బ్రదర్. అంటే చాలా మంది ఇప్పుడు మీరు ఎవరిని చూసినా కూడా అప్పట్లో ఏమంటారు, మా తాత 10 ఎకరాలు కొన్నాడు, 100 ఎకరాలు కొన్నాడు అని గర్వంగా చెప్పుకుంటారు కదా. ఇది ఆ టైం మళ్ళీ. అంటే జనరేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక లెగసీ బిల్డ్ చేయాలంటే ప్రాపర్టీసే దానికి సింబల్. మన దగ్గర ఎంత ఎక్కువ ప్రాపర్టీ ఉంటే, మనం గతంలో కూడా కొన్ని ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా కొన్ని వైరల్ అవుతున్న వీడియోస్, ఒక పర్సన్ దగ్గర సైకిల్ ఉంటుంది, ఒక పర్సన్ ఏమో 10 ఎకరాలు కొన్నా మా ఫ్యూచర్ కోసం, మా మనవరాళ్ళ కోసం మనవాళ్ళ కోసం అన్నారు. సో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఆ సైకిల్ అట్లనే ఉంటుంది, తుక్కుపట్టిపోతుంది ఇంకా. కానీ అదే 10 ఎకరాల ల్యాండ్ అప్పట్లో 100లలో 1000ల్లో ఉన్నది ఇలా కోట్లలో ఉంది. అది మనం లైవ్లో చూస్తున్నాం. సో జనాలు ఏంటంటే టెక్నాలజీ పెరగడము, ఏఐ రావడం, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత రానున్న రోజుల్లో ఇప్పుడు మనం ఫుడ్ ఏదైతే ఉందో కల్తీ అవుతూనే వస్తుంది. ఎందుకంటే అంత జనాలు పెరిగిపోతున్నారు. సో దాని తగ్గట్టు వ్యవసాయం చేయాలి. ఫ్యూచర్లో వ్యవసాయానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎవరి దగ్గర అయితే ల్యాండ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళే మీరు అన్నట్టుగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, లేదా ఏ జాబ్ ఉన్నా లేకపోయినా ఏఐ కాంట్ రీప్లేస్ అగ్రికల్చర్. దాన్ని రీప్లేస్ చేయలేదు కదా, దానంతటా అది ఆటోమేటిక్గా మనం ఇప్పుడు ఎట్లయితే ప్రాంప్ట్ గానే వస్తుందో ChatGPT నుంచి అంత ఈజీగా పంటల పొలాలు రావు కదా. దానికైతే టైం పడుతుంది, టైంతో పాటు కాలంతో పాటు పెరిగేది. కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్కి ఉండే డిమాండ్ విపరీతంగా ఉంటుంది ఫ్యూచర్లో. అందుకనే ఇప్పుడే తక్కువలో ఉంది. నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఈ రోజున్న రేటు ఇప్పుడు మనకు ₹1,00,00,000 వస్తుందంటే అప్పుడు 10 కోట్లు ఎకరని చెప్పినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. విలేజెస్ దూరం అని కాదు, ఇప్పుడున్న అందరూ కూడా ఏంటంటే విలేజ్లోకి వెళ్తే అక్కడ లోకల్ పీపుల్ కంటే బయట వాళ్ళే వచ్చి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళే ఎకరాలు కొని ప్రొక్యూర్ చేసి పెడుతున్నారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడ సైడ్ ఎక్కువ పోతున్నారంటే ఇది ఏం జరుగుతుందంటే మనం జనరల్గా మాట్లాడుకుందాం. ఎన్ఆర్ఐలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎన్ఆర్ఐలు కావచ్చు, అంతా 80% పీపుల్ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మనం గమనించామంటే 2000 నుంచి 2025 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు అంత ఇది లేదు భూమి. కరెక్ట్. 80% పీపుల్ అందరూ ఏంటంటే మేము సిటీలో ఇల్లు కొన్నాము, సిటీలో ఫ్లాట్ కొన్నాము, అక్కడ కొన్నాం, ఇక్కడ ఇది చెప్పుకోవడానికి గొప్పలుగా బాగానే ఉంది. సో కొంతమందికి బాగుంది, అంటే రిటర్న్స్ వచ్చాయి. మరి కొంతమంది ఇప్పుడు లాక్ అయిపోయారు. చాలామంది సంపాదించినంత తీసుకుని డబ్బులు పెట్టి ఇప్పుడు అది పెరుగుతుందా తగ్గుతుందా ఏంటి పరిస్థితి, గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. దీనికన్నా ముందు మీరు ఒక మాట అన్నారు, మా తాత 10 ఎకరాలు, మా తాత 30 ఎకరాలు, సో అప్పుడు మా చదువుల కోసం అమ్మేసి అవన్నీ చెప్తూ ఉంటారు. బేసిక్ అందరిది స్టోరీయే. కానీ ఇప్పుడు ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో సిటీకి ఆల్రెడీ అలవాటు పడిపోయారు. కొత్తగా ఒకసారి విలేజ్ వైపు చూసి విలేజ్లో పొలాలు కొని చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారిగా వాళ్ళు ఒక స్టెప్ వేసి చూస్తే దాని ఫలాలు అనేది వితిన్ 15 ఇయర్స్ లోపే వాళ్ళు అందుకుంటారని చెప్పి ఒక ప్రగాఢ నమ్మకం
నాకుంది. నాకు ఎవరు చెప్పారంటే ఒక ఎక్స్పర్ట్ చెప్పారు ఇదంతా కూర్చోబెట్టి. మన చూపంతా భవిష్యత్తు రాబోయే ఎక్కువ టైం పడదు, 10 నుంచి 15 సంవత్సరాలు మన చూపంతా పల్లెటూర్ల వైపే ఉంటుంది. కరెక్ట్. అప్పుడెప్పుడో చెప్పారు కదా, దేశానికి పట్టుగుళ్ళు పల్లెటూరులే పట్టు బొమ్మలాంటి వెన్నుముక. కదా. ఎస్, అది ఆ ట్రెండ్ రాబోతుంది. వ్యవసాయానికి పూర్తి డిమాండ్ రాబోతుంది. ఎస్. సో ఇవన్నీ చాలా మంది సిటీకి ఎప్పుడు బయటకు వెళ్దామా, ఎప్పుడు వీకెండ్ వారం రోజుల్లో 2 రోజులు బయట ఉందామని చూసుకుంటున్నారు అందరూ. మీరు ఎవరినైనా చూడండి, మీరు అమ్మే ప్లాట్స్ కానీ మీరు అమ్మే బిజినెస్ కానీ అందరికి ఇదే చెప్తారు. మీరు ఇదే చేసేది. వీకెండ్ బయటకు వెళ్ళొచ్చు, ఫామ్ హౌస్ అక్కడ ఉండొచ్చు, 2 days ఉండి వ్యవసాయం చేసుకోవచ్చు, అంతేగా జరిగేది. కరెక్ట్. కానీ ఇదే విలేజ్ వైపు మళ్ళీ ఎంత దూరం ఉంటుంది డిస్టెన్స్? మ్యాక్సిమం అంటే ఒక 100 కిలోమీటర్లు, అంతే కదా. హ్యూమన్ టచ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అట్లా ల్యాండ్ కి ఆ కనెక్షన్ చాలా మిస్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఎప్పుడైతే ల్యాండ్ కి మనం నేచర్ కి ఇంకా కనెక్ట్ ఉంటామో హెల్దీగా ఉంటాం. ఇప్పుడు మేము లిటరలీ సిటీ వీక్ డేస్ అంతా సిటీలో తిరుగుతాం కదా, సండేస్ కానీ సాటర్డేస్ కానీ మేము బయటికి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అండ్ ఎవరైతే రెగ్యులర్ గా కొంచెం బయట తిరిగే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఒక ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్. మన సిటీ దాటి రాజేంద్ర నగర్ దాటాలండి, అన్ని చెరువులు కావచ్చు, ఏదో ఒక అసలు హైదరాబాద్ లో ఉన్నామా ఏంటి, ఎక్కడికి వచ్చాను ఒక 1 hour మైండ్ అనేది స్ట్రక్ అయిపోతుంది. ఇక్కడ కోట్ల రూపాయలు వెచ్చించే బదులు ఒక్కసారి ₹1 పెట్టి ఇక్కడ కొనే బదులు అదే ఒక విలేజ్కి వెళ్ళండి 10 ఎకరాలు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. బ్రహ్మాండంగా అక్కడే మనం ఒక సెక్యూరిటీని పెట్టుకొని లేదంటే ఒక 10 మందికి ఉపాధి అవకాశాలు మనం కల్పించి ఆ వ్యవసాయం ఎక్కడుండే చేసుకోవచ్చు. ఇప్పుడు అంత టెక్నాలజీ. కానీ అలాంటి రెంట్ రాబోతుంది అని నేను చెప్పడానికి ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగాను. ఖచ్చితంగా వస్తుంది. మీకు ఎవరైతే చెప్పారో ఆయన 100% వాస్తవం అది. సో రియల్ ఎస్టేట్లో ట్రెండ్ మారబోతుంది. అండ్ ఇప్పుడు ఇంకో ఎంతసేపు మనం ఏం మాట్లాడినా ఈ హైదరాబాద్ లోపల హైదరాబాద్ లో బెంగళూరు లేదా పూణే కంపారిజన్. రియల్ ఎస్టేట్ అంటే ఢిల్లీ, పూణే, హైదరాబాద్, ముంబై ఇదే. ఏమైంది, గజాల్లో కూడా కొనలేని పరిస్థితి. ఈ ఏరియా ఆల్రెడీ ఇది రెసిడెన్షియల్ మార్కెట్, ఇదంతా రెసిడెన్షియల్ మార్కెట్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఒక టౌన్కి, ఒక సిటీకి, ఒక మెట్రోపాలిటన్ సిటీకి వచ్చే గ్రోత్ మంచిదే ఇది. కానీ ఇది దాటిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కొనలేని వాళ్ళు కావచ్చు, లేదా ఇక్కడ ఉంటూ కూడా ఆ మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసం కావచ్చు, ఒక పీస్ కోసం ఏంటంటే బయటికి వెళ్ళాలి. మనిషి ఎప్పుడైతే నేచర్కి దగ్గరగా ఉంటాడో అప్పుడు మీరు వాతావరణంలో చేంజ్ అయిపోతుంది, మన బాడీ చేంజ్ అయిపోతుంది, మన ఆలోచన విధానం చేంజ్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళగానే రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే అక్కడ మనకు అంత గ్రీనరీ, మనిషి కళ్ళ ముంగట ఎంత గ్రీనరీగా అనిపిస్తే అంత మంచిదంట. అంటే చెట్లు, ఆ గాలి వస్తుంటే వేరే ఉంటుంది. అట్లా చాలా మంది ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం, మనము వీక్ డేస్ వస్తే ఒక 2 days ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు, లేదా ఫ్యామిలీతో బయటికి వెళ్ళొచ్చు అన్న ఆలోచనతో వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం సిటీ దాటి కొంచెం బయటికి వెళ్ళగలిగితేనే ఈ ప్రైస్లో వస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకా మనం లేట్ చేసే కొద్ది ఏమవుతుందంటే డిస్టెన్స్ పెరుగుతుంది అంతే. ఇప్పుడు 100 కిలోమీటర్లు వెళ్ళాల్సింది రేపు 200 కిలోమీటర్లు వెళ్ళాలి. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు 15 సంవత్సరాలు అంటున్నారు కదా, లేటెస్ట్గా వచ్చిన కొన్ని సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే మార్కెట్ కనుక ఇప్పుడు మళ్ళీ ఒకసారి పికప్ అయితే నెక్స్ట్ 7 to 10 yearsలోనే మీరు డ్రాస్టిక్ చేంజెస్ చూస్తారు. 35 మీరు పెట్టుకోండి, ఎక్కువ టైం అవసరం లేదు. 2035 కల్లా పెడితే సోషల్ మీడియానే చెప్తుంది. ఒకప్పుడు మనం పొలం వెళ్ళాలంటే పొలమా అని చిన్న చూపుతూ అవునా. ఈ రోజు పండగలు వస్తే సంక్రాంతి కానీ దసరా కానీ సెల్ఫీలు ఎక్కడ దిగుతున్నారు తెలుసా మీరు? మొత్తం నేచరే, పొలాల్లోనే. ఎక్కడ వండుకొని తింటున్నారు తెలుసా? ఒక్క పొలంలో ఒక చెట్టు కింద వండుకొని తిన్న ఒక వీడియో పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో మిలియన్స్లో చూస్తున్నారు. కరెక్ట్. మీరు గమనించారు లేదు? అవును. అంటే మిలియన్స్లో చూస్తున్నారంటే చూసే వాళ్ళ ఆలోచన ఏముంది, ఒక్కసారి మనం కూడా వెళ్ళాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇది ఉంటుందా? మీరు ఈ మధ్యకాలంలో వ్యవసాయం సంబంధించి సోషల్ మీడియాలో చాలా మంది చాలా రీసెర్చ్ చేస్తున్నారు. ఆ వీడియోస్ చూసి స్వయాన వాళ్ళే వెళ్ళి ఆ అనుభూతి పొంది దాంతోపాటు అక్కడ మనం కొనుక్కుంటే ఎలా ఉంటుందని కూడా ఆలోచన చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ వీడియో పెట్టినా సరే అగ్రికల్చర్ సంబంధించింది కావచ్చు, లేదా విలేజెస్లో వాళ్ళు వండుకునే విధానం కావచ్చు, వాళ్ళు తినే ఫుడ్ కల్చర్ కావచ్చు. ఇప్పుడు ఎంతసేపు మనం మిల్లెట్స్ ఇది అని ఇప్పుడు మనం డైట్ అది అని మాట్లాడుతున్నాం, కానీ గతంలో మనం అన్ని తిన్నాయే కదా మన తాతలు ముత్తాతలు, అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్ళు నేచర్కి చాలా దగ్గర ఉన్నారు. అండ్ అది చూసినప్పుడు ఏంటంటే ఆ ఫీల్ అది సిటీలో దొరకదు. ఆ ఫీల్ ఆ సిటీ దాటి బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే పచ్చని పొలాలు ఉంటాయి, చుట్టూ మంచి వాటర్ ఉంటుంది, చుట్టూ మంచి అక్కడ ఏంటంటే కంఫర్ట్ బాగా అనిపిస్తుంది. ఎప్పుడు మనం ఇక్కడ ఉండిపోయి ఇది మనం అంతా కూడా ఇక్కడ ఏంటంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఖచ్చితంగా సిటీ దాటి అప్పుడప్పుడు ఇట్లాంటి లైఫ్ చూస్తేనే పిల్లలకు కూడా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి మన తాతలు ముత్తాతలు కావచ్చు, ఇంతకుముందు గతంలో ఎలా బతికేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇది అర్థమవుతుంది. అండ్ దీన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో కూడా ఏంటంటే ఇక్కడున్న ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలంటే ఖచ్చితంగా అలాంటి అట్మాస్ఫియర్ ఉంటేనే మనకు సెట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఈజీ అయిపోయింది, ఒకప్పుడు అంటే లేదు. నిజమే దూరం ఎక్కడో అనుకోవచ్చు, ఇప్పుడు అలా కాదు కదా.
నువ్వు రోడ్డు హైవే ఎక్కావంటే ఎక్కడి నుంచి తీసుకుని 100 కిలోమీటర్ల పరిధి తీసుకుని 2 అవర్స్లో వచ్చేస్తుంది. అంత అవును. ట్రాఫిక్ ఉన్నా పెద్ద అవును. విషయం కాదు. కరెక్ట్. సిటీ లోపలనే ట్రాఫిక్, సిటీ దాటితే పెద్ద ట్రాఫిక్ ఏముండదు. కాబట్టి ఇప్పుడు జనాలు కూడా ఏం చేస్తున్నారంటే ఫ్యామిలీ తీసుకొని వీకెండ్స్ బయటికి వెళ్ళడాలు. ఇప్పుడు మనం ఏదైతే ఎంతసేపు, ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసింది నేనేందంటే, నేను అన్ని చాలా హైవేలో తిరుగుతుంటా కాబట్టి ఏవైతే హైదరాబాద్లో మనం చెప్పుకునే పెద్ద పెద్ద రెస్టారెంట్లు కావచ్చు, పెద్ద పెద్ద కెఫేలు కావచ్చు, ఇవన్నీ సిటీ అవుట్స్కట్లో కూడా పెడుతున్నారు. అవును. ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళకి తెలుసు KFC ఫ్రాంచైజెస్ కావచ్చు, ప్యారడైజ్ కావచ్చు, ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సిటీ దాటిన తర్వాత 50 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు అయిన తర్వాత హైవేల మీద ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు చాలా మంది ఇంకోటి ఏమనుకుంటారంటే మెక్డొనాల్డ్స్ అతను ఓన్లీ బ్రెడ్ ముక్కలు అమ్ముతారు అనుకుంటారు. బ్రెడ్ కాదు ఆయన అమ్మేది, రియల్ ఎస్టేట్ ఆయన కూడా. సో అట్లాంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా బయటికి వెళ్ళి ఎక్స్పాన్షన్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఆల్రెడీ ముందు చూపుతోని రెడీ ఉన్నారు. చలో నెక్స్ట్ మార్కెట్ కల్చర్ ఇలా ట్రెండ్ అవుతుంది అన్నప్పుడు దాన్ని వాళ్ళు ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటారు.